భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్తో ఉన్నాం మనం ఇప్పుడు. మరి సుదర్శన్ గౌడ్ తను రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మరి వాళ్ళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నదో వారి మాటలనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ప్రజల బాగోగులు, ప్రజల కొరకు మేము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి అగ్రికల్చర్ నుంచి వెళ్ళి ప్రజల బాగోగులు, ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో బత్తిని భూమన్న సమక్షంలో, ఆ తర్వాత గండ్ర సత్యన్న కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి, బాబు అరే చిన్న అందరు మనం అందరం ఒకే పార్టీలో కలిసి పనిచేద్దాం, ఆ పని కొరకు మీరు కష్టపడి ఉండాలి అని చెప్పేది మీరు చూసా తప్పకుండా పని చేసుకుంటూ రావాలని ఆ రోజుల్లో టీడీపీలో ఉన్నాము సత్యనారాయణకనే. తర్వాత ఆ మధ్యకాలంలో కొంత మా ఇద్దరికి సత్యన్నకు నాకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే జెడ్పీటీసీ టిక్కెట్ నేను ఆశించితే అది వెంకటేశ్వర రెడ్డికి ఆయన దారాదత్తం ఇచ్చిండు. దాన్ని చూసి సరే ఇక నాకు కలవది అనుకొని ఏం చేసిన, శ్రీధరబాబు గారు మంత్రి ఉన్నప్పుడు మంత్రి గారి దగ్గరికే నేను పోయాను. ఆయనే ఉండి టీడీపీ కన్వర్గా ఇదాన్ని గౌడ్ సాబ్ మీరు కాంగ్రెస్ పార్టీలో చేసేయరి అని శ్రీధరబాబు సార్ గారు అన్నారు. సారు ఆ రోజు మాట ఈరోజు నాకు పని చేసింది. సారు మంచి ఆలోచనతోటి గౌడ్ సాబ్ గారికి చెప్తా, నువ్వు ఆడ పోయి తువాల కప్పుకోమంటే నేను పరకాలకు పోయి 15-20 మందితోటి తువాల కప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఎట్లయితే మనం 2001లో సర్పంచ్ చేశాను, 2006 వరకు ముగించుకున్నాము. దాన్ని బట్టే మేము సరే ఆ తర్వాత బిజినెస్ ఉండే చూసుకుంటూ కూడా ప్రజలకు రావడం పోవడం జరిగింది. ఇది మా కాలరీత్యా పనిచేసుకుంటా ముందుకు నడుస్తున్నాము. శ్రీధరబాబు గారు మంచి ఆలోచన ఇచ్చాడు, మాకు గైడెన్స్ ఇచ్చాడు. బాబు గిట్ట నడుచుకుంటే మీరు ముందుకెళ్ళిపోతారు బాబు అని ఆ రకంగా మాకు ఆయన చూసే తప్పకుండా అప్పుడప్పుడు పిలుచుకొని గైడెన్స్లు కూడా ఇచ్చేది. ఈలోపు మాకు పని ముఖ్య పెట్టింది అంటే మా అయిత ప్రకాష్ రెడ్డి గారు బాగా ఇంప్రూవ్ చేసిండు మమ్మల్ని ప్రతి ఊరు దింపుకుంటూ. ఆయన నిద్ర పోని అయిపోయేది, ఆయన నిద్ర పోకపోయేది అయిత ప్రకాష్ రెడ్డి గారు. దాంతో తిరుగుతూనే ఉన్నాము. ఈలోపు గండ్ర సత్యనారాయణ అన్న కాంగ్రెస్ పట్లకి వచ్చి ఇంకా బాగా మమ్మల్ని కొత్త పోలేను కదా ఎద్దు మెడలు పలికితే పుండు పెట్టి రాకినట్టుగా చేసిండు. నిద్ర పోకపోయేది, మమ్మల్ని నిద్ర పోనీయపోయేది. బాగా పనిచేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన నాయకుడు ఎవరు అంటే గండ్ర సత్యనారాయణరావే. అందులో మేము ఎలాంటి తేడా లేదు, తప్పులు చేయలేదు. ఆయన ఎప్పుడు చెప్పినా బొగల కొరకు మనం బతకద్దు, మన కొరకు మనం బతికి వాళ్ళ దగ్గర ఏ పైసా తీసుకోకుండా పనిచేయాలి. మీరు వాళ్ళకు చేసే ఆలోచనతో నడవాలి తప్ప మీరు ఏదో మీ జేబులోకి వస్తాయి అనే ఆలోచనతో నడుచుడు కూడా బాగుండదు బాబు అని చెప్పుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయిండు. అదేవిధంగా మేము కష్టపడ్డాము. మా గండ్ర సత్యనారాయణరావు గారిని మంచి మెజారిటీతోటి గెలిపించుకున్నాము. ఈ క్రమంలో టీఆర్ఎస్ బాగా గాలి ఇచ్చిన రోజుల్లో కూడా మేము ఏం వెనుకకు రాకుండానే ముందుకు నడుచుకున్నాము. దానికి తోడుగా మాకు సత్యనారాయణరావు గారు వచ్చి మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడుమన్నాడు. అదేవిధంగా ఆయన సూచన తప్పకుండా మాకు చెప్పుడు, ఆయన సూచనలు పాటించుకుంటూ మేము నడుచుకున్నాడు బాగా ముందుకు వెళ్ళిపోయాం. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటు ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేయబోతుంది తెలుసు. 6 గ్యారంటీలల్లో మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులంతా చాలా స్పష్టంగా ఉన్నారు. మేము ఏ టైంకు ఏది అమలు చేయాలి, ఏ టైంకు ఏది అమలు చేయకపోకుండా ఉండాలి, మాకు రానున్న రోజులలో ఎట్లయితే నడుపుకోవాలనే ఆలోచన పెద్దలకు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ మా స్థానిక సభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు కూడా బాగానే సంక్షేమ పథకాలలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెచ్చుకొని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క రైతు బిడ్డకు కానీ మామూలు వ్యక్తులు కానీ అందాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన కూడా.
దాన్ని చూసే తప్పకుండా ఎవరికి ఏం చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. నిద్ర ఉండదు, తిండి ఉండదు, దాన్ని ఏ కోశాల్లో ఇడిచిపెట్టేది లేదనే ఆలోచనతో నడుచుకుంటూ పోతాడు ఆయన. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసింది, ఏ మొరగబట్టింది ప్రజలకు? ఏ ఒక్క సంక్షేమ పథకం అందించింది? ఏ ఒక్క ఇల్లు అందించింది? 10 ఏళ్ళు మొత్తం తూడ్చుకపోయే వ్యవహారం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ప్రజలకు తెలిసింది, తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. ప్రజలు అనేటోళ్ళు చాలా గొప్పోళ్ళు, ప్రజలు చాలా ముందుకు వెళ్ళిపోతారు. ప్రజల్లో తిరిగే నాయకునికి వాళ్ళు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అనేటోళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా తెలివి కల్లోళ్ళు. ఎందుకు తెలివి కల్లోళ్ళు అంటే వాళ్ళకు తెలుసు నాయకుడు ఎవడు మా దగ్గరికి వస్తారు, నాయకుడు ఎవడు తిరగకుండా పోతారు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. తిరిగితే చూస్తారు వాళ్ళు. అప్పుడు నాయకుడు ఎవడు, మాకు అవసరం ఉన్న నాయకుడు ఎవడు అనేది చూస్తారు. ఏదో శోకులకు తువ్వాలో అంగి వేసి 20 రూపాయలు అంగి కొనుక్కొని తొడుక్కుని తిరుగుడు కాదు. ప్రజలకు చేసినోడే గొప్పవాడు, ప్రజల సంక్షేమ పథకాలు అందించినోడే నాయకుడు. అది ఆ నాయకత్వ లక్షణం మా శాసనసభ్యులకు ఉన్నది, మా గండ్ర సత్యనారాయణరావుకు ఉన్నది. అది చేయగలుగుతాడు ఆయన. లేని సంక్షేమ పథకాలు పట్టుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీని మంచి అభివృద్ధి ప్రదంలో నడిపించుకోవాలనే ఆలోచనతోటి ఆయన రేపు ముందుకు పోతున్నాడు, ఇప్పుడు పోతున్నాడు. ఎప్పుడు కానీ ప్రజలకు అందుబాటులో కూడా 4 రోజులు హైదరాబాదు, 3 రోజులు 4 రోజులు భూపాలపల్లి, ప్రతి గల్మ గడప గడప తిరుగుతుండు. ఆయన నిద్రపోనీయడు కూడా. నాయకులు అనేటువంటి నిద్రపోనీయడు. ఆ పదంలో ఆయన నడుచుకుంటూ పోతుండు. 6 గ్యారంటీలు మరియు ఎన్నో హామీలతోని ఈరోజు మరి మీరు గద్దెనెక్కడం జరిగింది. ఈ క్రమంలో మరి 6 గ్యారంటీలు జరగలేదు, రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదని ఈరోజు రైతులు కూడా ఇవాళ రోడ్డెక్కి మరి ధర్నాలు చేస్తారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను కూడా దహనం చేసే పరిస్థితి కనబడుతున్నది. మరి ఎన్నో హామీలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు, ప్లస్ చదువుకున్న పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. మరి ఇవన్నీ కనబడతలేవు ఇక్కడ. చూసే తప్పకుండా సంక్షేమ పథకాలల్లో చూస్తారు, ప్రజలే చూస్తారు. ఇలా 6 గ్యారంటీలల్లో ఫస్ట్ బస్సు చేశారు, ఆ తర్వాత చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇలా రైతులను రోడ్డెక్కిచ్చిన రాజీనామా చేస్తానన్న ఎవరు హరీష్ రావు గారు ఇలా రైతులకు ఏదో ఉసిగొలిపి రోడ్డెక్కిస్తాడు. ప్రతి రైతుకు ఆ సంక్షేమ వచ్చే ఏది బ్యాంకు రుణమాఫీ ప్రతి రైతుకు వస్తుంది, ప్రతి రైతుకు అందుతుంది. రైతులు కూడా తొందరపడి రోడ్డెక్కవలసిన పని లేదు. రైతు రాకుంటే సంక్షేమ పథకాలు మన ఏది అగ్రికల్చర్ ఏడీ గారు ఉంటారు, ఏడీ గారి దగ్గర పోరి, లేకుంటే బ్యాంకర్ దగ్గర పోరి, ప్రతి రైతుకు ఇంకా గత వారం కానీ అందించే సంక్షేమ పథకాలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రతి మనిషికి అందాలనే ఆలోచనతోటే ఉన్నాడు. ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు, ప్రతి రైతుకు అందాలి, ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా కావాలని చెప్పేసిండు. ఖచ్చితంగా చేస్తాడు రుణమాఫీ, ప్రతిదీ అందుతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏది మహిళలకు 2500 రూపాయలు అని అన్నారు, తర్వాత స్థూలం బంగారం అన్నారు కదా. ఈ మంత్ వెళ్తుందో నెక్స్ట్ 15th 15, 20 తారీఖు వరకైనా ఖచ్చితంగా అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు మీకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా కూడా అక్కడ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మీ పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే కూడా మరి ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నాయకులను కూడా చేర్పించుకుంటున్నారు. ఎందుకు చేర్పించుకుంటున్నారు? రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వస్తానంటే కాంగ్రెస్ పార్టీతోటి ఏదైనా సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలా ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీతోటి అవుతుంది అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ వాళ్ళను ఏదో బెదిరించి లేకుంటే భయపట్టించేదో తీసుకోవడం జరుగుతలేదు. వాళ్ళకు నచ్చి మెచ్చి కాంగ్రెస్ పార్టీలకు వస్తారు. కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి కట్టుగా మాట్లాడుకొని ఏ గ్రూపు తగాదాలు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ తోటే అవుతుంది. మా కాన్స్టిట్యున్సీలో మళ్ళా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారితో అవుతుంది. అందుకే బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరుతున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళను బెదిరించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు నచ్చి
దాన్ని మెచ్చి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ప్రపంచంలో జాతీయ పార్టీ ఫస్ట్ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. దాన్ని కనుమరుగు అయ్యే పాలన తెలంగాణలో చేసిన కానీ ఎందుకు కాబోతుంది? అది ప్రజల్లో ఉన్న బాపదాన్ని తీసేసే హక్కు ఎవరికి లేదు. అది సంక్షేమ పథకాల్లో అందివ్వడానికి సిద్ధంగానే ఉన్నాం మేము. మా ప్రభుత్వం నడపడానికి మా నాయకుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే పోతుంది, ఎట్లయితే నడవాలనే ఆలోచనతో ఉన్నాడు. సంక్షేమ పథకాలలో పక్కా అందించడానికి ఏ గ్యారంటీలు ఏదైతే ఒప్పుకున్నాడో ఆ అన్ని గ్యారంటీలను అమలు చేయడానికి పైన పాదరనుడు కింద కాదరను అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి గారు పైన ఉన్నాడు, కింద ఎమ్మెల్యేలను. ప్రతి ఎమ్మెల్యే గారికి తెలుసు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు తిరుగుతారు. సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి పోకుండా చూసుకుంటారు వాళ్ళు ఎమ్మెల్యే. ఎందుకు చేర్పించుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలలో ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతిష్టంగా ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో యువకులం బాగుపడలే కదా. ఈ సంక్షేమ పథకాల ప్రజల్లో పోయి మేము ఏదన్నా అవకాశం వస్తే సర్పంచ్ ఎంపీటీసో జెడ్పీటీసీలో వేద్దాం, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాం, మనం ప్రజల్లో తిరుగుదాం అనే ఆలోచన అందరికీ ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు అందరూ. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసి బాగుపడ్డోళ్ళు ఇవ్వలేరు, అది వాళ్ళకు తెలుసు. కాకపోతే ఇక్కడున్న గండ్ర రమణారెడ్డి గారు ఒత్తిడి కొరకు వాళ్ళు టీఆర్ఎస్లో వేయరు. దీని ఒత్తిడి చక్కగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్నే ఒత్తిండు. ఇక ప్రజలు వాళ్ళ వెనక ఏం లేని వాళ్ళు ఉత్తపోడు ఏమున్నది. మంచి మంచి నాయకులను బెదిరించి లొంగ తీసుకొని ఆయన వెనక దింపుకున్నాడు. నాకే 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి ఏమో అత్తవరావా అని బెదిరించే వాగ్దానాలుగా మాట్లాడిండు. రమణారెడ్డి అంటాడు ఇక రౌడీ సీటర్కున్న రమణారెడ్డికి ఏ తేడా లేదు. రౌడీ సీటర్కున్న రమణారెడ్డికి ఏ తేడా లేదు. ఆయన ఏంటంటే ఆయన వెనక ఉండాలి, ఆయన వెనక పిచ్చలు జోకాలి. మరి ఎవరు జోకాలి పిచ్చలు? ఎవరికి వాడికి తెలివి ఉన్నది. అదే మా సత్యనారాయణరావు గారికి అట్లా కాదు కదా. వాడు ఎవడెక్కడున్నా కూడా మాట్లాడతాడు, వ్యవహారంగా ఏం చేస్తానో అడుగుతాడు, ఆయన పని ఆయన చూసుకుంటూ నడుచుకుంటూ పోతాడు. ఆయనకు మనసులు ఉంటుంది. ఈ బెదిరించుడు ఈ వాగ్దానాలు ఇది చేసుడు ఉండదు మా దగ్గర. అట్లేం లేదు. మా సత్యనారాయణరావు గారు సంక్షేమ పథకాలలో పక్కా తీసుకుంటాడు, పక్కా కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుంటాడు. మామూలు పేద ప్రజలు కూడా బాగుపడతారు ఈ 5 ఏళ్ళల్లో. ఓకే, మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, మన ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, మిగతా పార్టీలను కావచ్చు, తట్టుకొని ఏ విధంగా నిలబడతారు, ఏ విధంగా విజయం సాధించదు? బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త ఉన్నట్టు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు వాళ్ళు? ప్రతి అక్క చెల్లెకు ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. కార్యకర్త వాళ్ళకు మిగిలివాడి ఉన్నట్టు కనబడితే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మీరు అడిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అనేటోడు కట్టుబడినాడు, కట్టుకొని ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎవరు లేకుండానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా. సరే వాళ్ళు 10 ఏళ్ళు ఎందుకు వేరు ఏంది అనేది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. మాట్లాడుకుంటే తెలుస్తుంది. మనం ఈ టీవీల ముందట మాట్లాడి నేను ఎందుకు బదన చేయాలి? పాపం వాళ్ళు గొప్పలు. అందరం కలిసి నడుస్తాను. ఇప్పుడైతే సంక్షేమ పథకాల కొరకైనా మంచి దానికి మంచి చెడుకైనా అందరం కలిసి నడుచుకుంటాను. నడిచి పలానాలో గిది చేద్దాం, పలానాలో గిది చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాం. మా మన సత్యనారాయణరావు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏది అడిగితే అది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దానిలో ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కూడా మీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఇప్పుడు వర్గపూర్ అంటూ ఉండవు కదా మీకు? వర్గపూర్ అన్నది వర్గపూర్ అంటే మొన్ననే చిట్టాల మీటింగ్లు అన్నాడు మా ఎమ్మెల్యే గారు. ఏమన్నారు? మిరపకాయ తొడిమే తీసి ఎత్త చూడు, మిరపకాయ తొడిమే లెక్క బయట ఎత్తా. వర్గపూర్లు కనబడితే ఏమన్నా తేడా కనబడితే ఇక మాట ఏంటంటే చలిగొత్తా అన్న కాడనే ఉన్నది. ఇక తొడిమేరు చెత్త అంటే ఎట్లుంటుంది అది? ఆయనది సంక్షేమ చక్కటి మాట, అందరికీ సవయంగా తెలుసుకున్న వ్యవహారం. అది ఖచ్చితంగా తొడిమే లెక్క తీసేస్తాడు. ఆయన తర్వాతనే ఏమన్నా మేము మాట్లాడాలి. కానీ ఆయన మాట్లాడేప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయనకు తెలుసు ఎవరు ఏంది ఏం మాట్లాడతారు, ఎవరు ఏం చెప్తారు. ఆయనే ఖచ్చితంగా తెలుసు, మా నాయకుడికి ఖచ్చితంగా తెలుసు. మరి రాబోయే కాలంలో బండి సుదర్శన్ గౌడ్ ఏ పదవిని అలంకరించబోతున్నాడు? ఏ పదవిలో చూడవచ్చు మేము? జెడ్పీటీసీగానా, ఎంపీపీగానా, సర్పంచ్నా, మరొక వేరే పదవిలోనా? మా నాయకుడు ఏడ కట్టుబడికి ఆడ పని చేయాలరా బాబు అంటే ఆడ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేనేదో పదవుల కొరకు రాలే, ప్రజల కొరకు వచ్చా. నేను
కాంగ్రెస్ పట్ల అవకాశం ఉండి ఆయన గీడ చెయ్యి బాబు గాడ చెయ్యి సుదర్శన్ అంటే గక్కనే అంగబడి పనిచేస్తా కానీ నేను ఆయనను ధిక్కరించి పనిచేసి ఈ పదవుల కొరకు పనిచేస్తలేము మేము. ఆయన ఆశయాల కొరకు మేము పనిచేస్తాను, ఆయన ఆలోచన కొరకు మేము కట్టుబడి ఉంటాను. ఆయన ఆలోచనను ఆయన ఆదేశాలను ధిక్కరించి మేము పనిచేయాల్సిన పని లేదు. ఆ పదవులు మాకు లేకున్నా ఓకే. గంటా సత్యనారాయణ ఆదేశాల మేరకే ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ఆదేశాల మేరకే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను పదవుల కొరకు రాలేదు కాంగ్రెస్ పార్టీలకు. మా నాయకుడు మంచిగా ఉంటే పదవులు అవే వస్తాయి. ఆయన గుర్తించితే పదవులు కోరుకుంటే రావు. ప్రజలకు అందుబాటులో ఉంటే పదవులు వస్తాయి. మా నాయకుడు గుర్తించితే పదవులు వస్తాయి. దానికి కట్టుబడి ఉంటాం మేము. ప్రజలు ఇచ్చిన తీర్పును కట్టుబడి ఉండాలి. మా నాయకుడు ఇచ్చిన ఏదైతే కట్టుబడి పని చెప్తారో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది నాయకుని లక్ష్యం. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, మరి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారి ఆదేశాల మేరకే నేను పనిచేస్తాను. నేను పదవులు ముఖ్యం కాదు, నాకు ప్రజాసేవ ముఖ్యం. పార్టీ ఆదేశిస్తే ఏ పని చేయడానికైనా సిద్ధం, ఏ పదవి అధిష్ఠించడానికైనా సిద్ధం. తప్పితే నేను పదవుల కోసం కాదు, ప్రజాసేవకే సిద్ధం అంటున్నారు బండి సుదర్శన్ గౌడ్ గారు. మాటూరు రవీంద్ర గౌడ్, RV19 TV.